జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర రాకపోవడంతో పాటు వ్యాపారులు సీసీఐ కొనుగోలు చేయడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర తెలంగాణలోనే రెండో అతిపెద్ద మార్కెట్గా ప్రసిద్ధి చెందిన జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో గత 3 రోజులుగా సీసీఐ కొనుగోలు చేయడం లేదు. ఆధార్ ప్రమాణిత సర్వర్ ప్రాబ్లం కావడంతో కొనుగోలు చేయకపోగా ప్రైవేటు వ్యాపారులు మార్కెట్లోకి వచ్చి వేలం పాటల ద్వారా కొనుగోలు చేయకపోవడంతో ఉదయం 6 గంటలకు వచ్చిన రైతన్నలు 11 గంటల వరకు మార్కెట్లో పడిగాపులు కాచారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దాదాపు 30 నుంచి 60 కిలోమీటర్ల దూరం నుంచి జమ్మికుంటకు పత్తి మార్కెట్కు పత్తి తీసుకుని వచ్చినప్పటి నుండి తమ వద్దకు వ్యాపారులు కానీ అర్జీదారులు కూడా అధికారులు కానీ ఎవరూ రాలేదని, వ్యాపారులందరూ సిండికేటెడ్గా మారి సీసీఐ కొనుగోలు చేయకపోవడంతో తక్కువ ధరలో నిర్ణయిస్తూ రైతన్నలను ఆగం చేస్తున్నారని వారు ధ్వజమెత్తారు. శ్రీరాంపురం నుంచి వచ్చిన 6 గంటలకు వచ్చినాం. ఇది వరకు ఎవ్వరు లేరు, అర్జీరాలు లేరు, మన సీసీఐ లేదు, ఏది లేదు. 10 అవుతుంది ఇప్పటికీ ఎవ్వరు లేరు, మమ్మల్ని పట్టించుకుంటలేరు. మరి చాలు 10 గంటల పత్తి తెచ్చినాయి. ఇది వరకు ఎవ్వరు వచ్చిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు. 20 కిలోమీటర్ల నుంచి వచ్చిన మేము పొద్దున 7 గంటలకు వచ్చాము. 10-10:30 అవుతుంది. ఈ వరకు సీసీఐ వాళ్ళు వ్యాపారులు ఇవ్వాలి వచ్చి పత్తి కొనుగోలు చేస్తలేరు. మా పరిస్థితి ఏంది? మేము ఆరుగాలం చేసినంత వేస్ట్ అయినా. బయట మిల్లర్స్ దగ్గర పోయి అమ్ముకుందామంటే 6,000 6,200 పెడతామంటారు. మేము ఏం చేయాలి? ఇది పట్టించుకుంటూ లేరా? ఎవరు అచ్చులు లేరు. అర్థాలు వచ్చి మీటింగ్ అని చెప్పి మాకు చెప్పి లోపలి పోయి వాళ్ళే తగాద పెట్టుకుంటారు. మా పరిస్థితి ఏంది? మాకు ఏం చెప్తలేదు. మేము అమ్ముకుని కూడా ఎట్లా మా పరిస్థితి ఏంది? ఇది చైర్మన్ గారు, కార్యదర్శి గారు వాళ్ళ వాడక మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు రైతులను. దానికి మీరు మాకు సహకారం చేయాలని పత్తి రైతు ఆవేదన. మొన్న దాకా సీసీఐ ఉన్నది, ఇప్పుడు ప్రైవేట్ వాపస్తున్నారు కాబట్టి వాళ్ళన్న కొనాలి కదా. వాళ్ళు సపోర్ట్ చేస్తే సీసీఐ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మా పరిస్థితి ఏంది? సీసీఐ వాళ్ళు అంటారు కదా, మీకు ఆధార్ కార్డు వాటి సమస్య వచ్చింది, దాని గురించి మేము కొనలేము, సిగ్నల్ లేదు, అది అంటారు. మాకేం కారణాలు చెప్తారు? మా పరిస్థితి ఏంది? మేము వచ్చి మార్కెట్లో ఉదయం 7 గంటలకు వచ్చినాం. 10-10:30 అవుతుంది. ఇవరకు మమ్మల్ని కలిసి లేరు, మాట్లాడలేరు. ప్రభుత్వం మమ్మల్ని కనకరించి మా పత్తి కొనుగోలు చేయగలరని మా ప్రార్థన. ఇదే విషయంపై మార్కెట్ చైర్పర్సన్ స్వప్న అర్జీదారులతో సమావేశమై మార్కెట్కు వచ్చిన రైతులకు వేలం పాటల ద్వారా గరిష్ట ధరలు నిర్ణయించాలని, ప్రైవేటు వ్యాపారులందరూ సైతం మార్కెట్కు వచ్చి కొనుగోలు జరిగేలా చూడాలని ఆదేశించారు. గవర్నమెంట్ ఆ మిల్లుల కాంటాలు ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి అవసరం అనుకుంటే ఇక్కడ వేసుకొని రావాలని ఒక తీర్మానం రాయి. మా కమిటీ చేసిన తీర్మానం దీనికి కట్టుబడి ఉండాలని చెప్పండి. తన పాలక వర్గం రైతుల కోసం అహర్నిశలు కష్టపడుతుంది. గత 3 రోజుల నుంచి సీసీఐ సర్వర్ డౌన్ ఉండడం వల్ల కొంచెం రైతులకు ఇబ్బంది కలగడం జరిగింది. రైతులకు న్యాయం చేసే పద్ధతిలో ట్రేడర్స్ కావచ్చు, దళారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారితోటి రైతులకు న్యాయం చేసే పద్ధతిగా మేము వారికి వివరణ ఇవ్వడం జరిగింది. అలాగే రైతులకు కూడా కొనుగోలు చేయడం జరిగింది. అలాగే రైతులందరూ మీరు పంపించిన పత్తితోటి మీరు రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మీరు పండించిన పంటకు మీరే రేటు పలికించుకొని మీరు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో వేబిర్జీ ఏదైతే రిపేర్లో ఉన్నదో అది కూడా త్వరలోనే రూపకల్పనం చేసి దాన్ని మార్కెట్లో చేయడం జరుగుతుంది. అందుకనే ప్రతి ఒక్క రైతు మార్కెట్కు పత్తిని తీసుకొచ్చుకోవాల్సిందిగా, పత్తినే కాదు ఏ ధాన్యాన్నైనా తీసుకురావాల్సిందిగా కోరడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వము రైతుల ప్రభుత్వము, ప్రజాప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము తీసుకున్న ప్రతి ఒక్క విధానం రైతుల కోసమే. అది దృష్టిలో ఉంచుకొని రైతు కూడా వారి కష్టాన్ని వారే తీర్చుకొని ఇక్కడికి వచ్చి మార్కెట్కి వచ్చి వారు ఈ సేవలను, మా పాలకవర్గం అందించే సేవలను పొందాల్సిందిగా రైతులను నేను విన్నవించుకుంటున్నాను. అంటే ఇక కూడా చర్యలు కఠినంగానే తీసుకుంటాం. ఎవరైతే రైతుల పట్లన అన్యాయంగా వ్యవహరించి వారిని మోసం చేస్తుల్లో వారిని కూడా కఠినంగా మా పాలకవర్గం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. త్వరలోనే తనిఖీలు చేసి
రైతుకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తాం. ఇక జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ నుండి డిఎంఓ షాబుద్దీన్ పరిశీలించారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తీసుకువచ్చిన పత్తిని సీసీఐ కొనుగోలు చేస్తుందని, ఆ విషయంలో ఎలాంటి అనుమానాలు రైతులు పెట్టుకోకూడదని, సర్వర్ ప్రాబ్లం ఉన్నందునే కొనుగోలు జాప్యం జరుగుతుందని పేర్కొన్నారు. రైతులు తేమ లేకుండా పత్తిని తీసుకుని వచ్చి ప్రభుత్వం మద్దతు ధర పొందాలని, ఇదే విషయంపై మార్కెట్ పాలకవర్గం సైతం వ్యాపారులతో సమావేశం నిర్వహించడం జరిగిందని వెల్లడించారు. డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ ఆఫీసర్ కరీంనగర్. మార్కెట్ కమిటీ జమ్మికుంటలో ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి పత్తికి సంబంధించి అది క్యాజువల్ ఇన్స్పెక్షన్ వచ్చి ఇవాళ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఓపెన్ యాక్షన్లో కూడా పాల్గొనడం జరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ 1 వీక్ నుంచి మోడల్ ప్రైస్ అనేది మనకు 7,001 పైన ప్రైవేట్ ట్రేడింగ్లో జరిగింది. ఎలాంటి ఇబ్బందులు అనేది లేవు. పెద్దగా ఏంటంటే కాటన్లో అయితే ఎలాంటి ఇబ్బందులు అనేది లేవు. సాఫీగానే ట్రాన్సాక్షన్ నడుస్తుంది. సిసిఐలో ఏంటంటే ఆధార్ ఆథెంటికేషన్ సర్వర్ డౌన్ ఉండడం వల్ల అది మనకు ఓటీపీలు రావడం లేదు. అందుకే తాత్కాలికంగా అంటే రాష్ట్రం అంతా ఏంటంటే ఇప్పుడు మనకు ఆధార్ ఆథెంటికేషన్ ఓటీపీలు రావడం లేదు. సీసీఐ కొనుగోలు తాత్కాలికంగా ఎలాగైతే సర్వర్ మళ్ళీ ఉంచుకుంటుంది, మళ్ళీ సీసీఐ కొనుగోలు యథావిధిగా కంటిన్యూ అవుతుంది. ఈ విషయంలో మా పై అధికారులు కూడా సాఫ్ట్వేర్ వాళ్ళతో మీరు కొద్దిగా కోఆపరేట్ చేయండి. జస్ట్ ఎలాగైతే మనకు సర్వర్ ఎలా మళ్ళీ ఆథెంటికేషన్ స్టార్ట్ అవుతుంది, మేము పేపర్ ద్వారా స్టేట్మెంట్ ఇచ్చి కొనుగోలు ఎలాగ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైతులు అంటారు సార్, ఇప్పుడు రైతులు ఈ విషయంలోనే వాళ్ళ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, సెక్రటరీ గారు ట్రేడర్లకు ఎక్కువ రేట్ పెట్టాలని మీటింగ్ పెట్టారు. అదే విషయంలో చర్చలు జరిగింది. రైతులకు ఎక్కువ రేట్ పెట్టాలని వాళ్ళ మీటింగ్ జరిగింది. అదే విషయంలో ఇవాళ రావడం కూడా జరిగింది. రైతులకు మంచి ధరలు ఇప్పించాలనే ఉద్దేశంతోనూ చైర్మన్ గారు ఏదో చొరవ తీసుకొని మంచి ఉద్దేశంతో మీటింగ్ పెట్టారు. ఇవాళ ట్రేడర్స్ కూడా మనకి ఏదో కమిషన్ కూడా చెప్పారు, మంచి ధరలు ఇప్పారు. రైతులకు ఎన్ని రోజులలో 1-2 డేస్లో అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, చెప్పలేము. కానీ ఇది సాఫ్ట్వేర్ రిలేటెడ్ టెక్నికల్ ఇష్యూ కదా. 5 గంటలు కావచ్చు, ఈ గంటలు కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. ఇప్పుడు 5 నిమిషాలు కూడా కావచ్చు. అంత పత్తి అయిపోయి అంటే మీరు కొద్దిగా మేము పేపర్ స్టేట్మెంట్స్ దాకా ఆపండి. వచ్చిన తర్వాత సెంటర్ స్టార్ట్ అయిందంటే మీరు పోయి సెంటర్లో అమ్ముకొని మద్దతు ధర పొందొచ్చు. దాకా 4,74,000 క్వింటల్ 4,74,000 క్వింటల్ కొనుగోలు సీసీ వర్క్ చేయడం జరిగింది. పత్తి ఎంతవరకు ఉంటారో వాళ్ళు కొంటారు. దానికి ఏంటంటే ఇవాళ బంద్ చేస్తాం, మళ్ళీ బంద్ చేస్తే ఏం లేదు. మా సీసీ అధికారులు కూడా మాకేంటంటే రైతుల దగ్గర 8 రోజులు పత్తి కూడా కొంటాం. దానికి ఇప్పుడే బంద్ చేస్తాను వాళ్ళు ఎవరు కూడా. పత్తి అయిపోయిందంటే సెంటర్ క్లోజ్ చేస్తాం. అగ్రికల్చర్ వాళ్ళతో మేము ఇన్ఫర్మేషన్ సర్వే చేయించుకొని పత్తి అయిపోయింది మండల వారికి ఎక్కడ పత్తి రైతులు అమ్ముకున్నారంటే దాని ప్రకారంగా వాళ్ళ రిపోర్ట్ తీసుకొని మనం ఏదైనా ఉన్నా పై అధికారులు పర్మిషన్ తీసుకొని సెంటర్ క్లోజ్ చేయడం జరుగుతుంది.